మేడం నేను విన్నానని జగన్మోహన్ రెడ్డి 2019 పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేర్చుకోమంటే ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితి చూస్తే వీళ్ళపైన దాడులు, బెదిరింపులు అధికార పార్టీకి చెందిన నేతలే చేస్తా ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ నేతలు పెట్టుకుని ఎలా చూస్తారు మేడం? మీ అంగన్వాడీ పరిస్థితి ఎలా ఉంది? అంగన్వాడీ పరిస్థితి దారుణంగా ఉందండి. ఏంటంటే వాళ్ళకి కనీస వేతనాలు అన్నవి ఈ రోజుకి ముట్టడం లేదు. కనీస వేతనాలు ఇవ్వాలి. కోర్టులు తీర్పులను కూడా పక్కన పెట్టి ఈ రకమైన దాడులకి, బెదిరింపులకి పాల్పడడం, ఉద్యోగాలు తీసేస్తాయని బెదిరించడం చాలా దారుణం. పక్క రాష్ట్రాల్లో ఇస్తున్నంత వేతనం కూడా ఇవ్వడం లేదు. 2000 వ్యత్యాసం అనేది కనబడుతుంది. కనీస వేతనం అమలు చేయాలి కదండి. కనీస వేతనం అమలు చేస్తే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మళ్ళీ అది కూడా వాళ్ళు అడిగిన న్యాయమైన కోరికలు తీర్చాలండి. న్యాయమైన హామీలు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలండి. న్యాయమైన కోరిక తీర్చాలండి. వాళ్ళు అడుగుతుంది ఏం కాదు కదా. వాళ్ళు ఈరోజు సమ్మెకి వచ్చారంటే మా జీతాలు మాకు ఇవ్వండి అయ్యా, 2 నెలలు 3 నెలలు పెట్టుకుంటే మేము ఏం తిని బతకాలనే కదా ప్రశ్నిస్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు నెల జీతం వచ్చే నెల జీతమే ఇవ్వడం లేదు. ఇప్పుడున్న రేట్లు చూస్తే అధికంగా ఉన్నాయి. ఏం కొనే పరిస్థితి, దాంతో కరెంటు బిల్లులు కానీ ఆకలితో పనిచేస్తున్నారండి. ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు ఆకలితో పనిచేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చే సరుకులు కూడా నాణ్యమైన ఇవ్వట్లేదు. కిందకి గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తారు. వాళ్ళ నుంచి కూడా ఏంటమ్మా మేము ఎలా తింటాం, ఇలా బాగోలేని మా వస్తువులు మేము ఎలా తింటాము, పారేస్తారు. పారిసే వస్తువులు సప్లై చేసి డౌన్ ట్రేడర్కి ఇమ్మంటే ఎలా వస్తుందండి? అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళు అడిగేది మంచి వస్తువు, న్యాయమైనవి కదా. మంచి వస్తువులు ఇవ్వండి, మేము ఇస్తాము. అన్ని రకాల సేవలు చేస్తున్నారు. అస్తమానం యాప్లతో చావగొడుతున్నారు. విపరీతమైన పని ఒత్తిడి. 6 రకాల సేవలు కానీ తీసుకుని ఈరోజు చాలా సేవలు పెంచేశారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటారు మాట్లాడితే. ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటారు. ఒకవైపు జీతం పెరగదు, అటువైపు మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు మీకు సంక్షేమ పథకం రావాలి. మీరు సంక్షేమ పథకాలకి దూరం అవుతున్నారు, వాటి గవర్నమెంట్ ఉద్యోగానికి దూరం అవుతున్నారు. అదేనండి దారుణమైన విషయం. వాళ్ళ జీతం గట్టిగా 11,000 రూపాయలు చిల్లర జీతం. 11,000 రూపాయలు చిల్లర జీతం ఉండేవాళ్ళు గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఎందుకు అమలు కావండి? గవర్నమెంట్ జీతం అంటే 1,00,000 రూపాయలు రావాలి కదా, కనీసం 50,000 రావాలి కదా. ఓ చిన్న క్లాస్ 4 ఎంప్లాయీకి రావాలి 40,000 50,000 వస్తున్నది కదా. అన్ని పోను 40,000 50,000 ఈజీగా వస్తున్నాయి కదా. మరి అక్కడ ఎలా అమలు చేస్తున్నారండి? ఆయన 12,000 ఇవ్వడానికి గతి ఉండట్లేదు కదండి. అది దారుణమైన విషయం. వాళ్ళు ఆకలితో పని చేస్తున్నారు. అంటే మీరు కొత్తగా అడిగేది కాదు, హామీని నిలబెట్టుకో. అదే నేనున్నాను, మీకు మీ కష్టాలు తెలుసు, మీ బాధలు తెలుసు, మీకు అండగా ఉన్నాను, అన్నదమ్ముడిగా ఆదరించండి అని ఒక 10 సంవత్సరాలు తిరిగిన మనిషి, నేను మీ కష్టాలు తెలుసు, మీ కన్నీళ్ళు తెలుసు, అన్ని మీ బాధలు తెలుసు అన్న మనిషి ఈ రకంగా మోసం చేయడం అన్నది మోసమేనండి. దారుణమైన మోసం. అన్ని వర్గాల్ని మోసం చేశారు. అన్ని వర్గాల్ని మోసం చేశారు. రైతుల్ని మోసం చేశారు, మహిళల్ని మోసం చేశారు, అందరినీ మోసం చేశారు. యువతని మోసం చేశారు. జాబులు ఎక్కడ ఉన్నాయండి? జాబులు లేవు కదా. ఎంతమందికి ఇచ్చారు జాబులు? ఈ 4 ఏళ్ల కాలంలో ఎన్ని పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు, ఎన్ని ఫిల్ చేశారు చెప్పాలి కదా. మద్యపానం దశల వారి మద్యపానం అన్నాడు. మద్యపానం టార్గెట్లు పెడుతున్నారు, ఎక్కువ పెడుతున్నారు. ఇంతకు ముందు వీధికి ఒక బెల్ట్ షాప్ ఉన్న దగ్గర ఇప్పుడు 10 ఇల్లు తప్పి ఇల్లు 2-3 ఇళ్ళకి తప్పి ఒక బెల్ట్ షాప్. ఒక వీధిలో 2-3 బెల్ట్ షాపులు అనేవి నడుస్తున్నాయి. కల్తీ మద్యం ఎంతమంది చనిపోతున్నారండి. కేజీహెచ్కి వెళ్తే ప్రతిరోజు మద్యంతో చనిపోయేవాళ్ళు కనీసం 3-4 పైన తేలుతారండి. రాష్ట్ర ప్రభుత్వం నేను 99% మేము ఇచ్చిన హామీలు నెరవేర్చామని చెప్పి ఎక్కడా లేదండి. ఎక్కడ చూపించమనండి. పెట్టాలి కదా, చర్చకి పెట్టాలి కదా, ప్రజల్లో చర్చకి పెట్టాలి కదా. ఏది ఎక్కడ పెట్టండి, ఆయన ఇవ్వనమనండి. నేను ఫలానా హామీ పూర్తి చేశాను, మీకు అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి, మీకు ఎక్కడ హామీ జరగలేదో చెప్పండి అని నిరూపించుకోవాలి కదండి. నేను ఇచ్చాను నిన్ను ఇచ్చానంటే ఎక్కడ? చెప్పే మాటలు చేతల్లో అయితే లేవండి. మాటలు అయితే చెప్తున్నారు, వాగ్దానాలు అయితే గట్టిగా చేస్తున్నారు, చేతల్లోనే 0. చేతల్లో ఏమీ లేదు. అంగన్వాడీల సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పౌష్టికరమైన ఆహారం వీళ్ళకి అందక ఇబ్బంది పడుతున్నారు కదా. మరి ప్రభుత్వం మీరు సమ్మె విరమించుకొని చర్చలకు వెళ్తారా, లేకుంటే ఇదే కొనసాగిస్తారు మేడం? వాళ్ళు హామీ ఇవ్వాలి కదండి. హామీ ఇచ్చి రాతపూర్వకంగా ఇచ్చి ఒక కోర్టు అమలు చేస్తామని చెప్తే చర్చలకు ఎందుకు వెళ్ళరండి? చర్చ ఎందుకు? ఇప్పుడు సమ్మె ఎందుకు చేస్తున్నారు? మాకు వేతనాలు ఇవ్వండి, నాణ్యమైన సరుకులు ఇవ్వండి, మా గ్రాడ్యుటీ ఇవ్వండి,
అంటే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తామన్నారు, గుర్తించండి. ప్రభుత్వ ఉద్యోగులుగా మాకు సంక్షేమ పథకాలు మాకు దూరం చేయకండి. మీరు ఇచ్చే జీతంతో మా సంక్షేమ పథకాలు మమ్మల్ని దూరం చేస్తున్నారు. సంక్షేమ పథకాల దగ్గరకు వచ్చి ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు, ఇచ్చే జీతం అరకొర జీతం కూడా ఇవ్వడం లేదు. విపరీతమైన పని పెంచుతున్నారు, పని పెడుతున్నారు. అది కరెక్ట్ కాదు కదా.